సాగర్ తల్లిదండ్రులపై అనిరుద్ దాడి చేయబోతాడు. కాని అకస్మాత్తుగా ఎవరో అతని దాడులను అడ్డుకుంటూ అతనిపై కత్తుల వర్షం కురిపిస్తారు. తన చుట్టూ ఉన్న కత్తులను చూసి కళ్ళు పెద్దవి చేసి, ఎవరు నా మీద దాడి చేసింది? మర్యాదగా బయటకు రండి అని గొంతు పెంచి గట్టిగా అరిచాడు అనిరుద్. మురళీధర్, సునంద మొహాల్లో మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. తమ కళ్ళ ఎదురుగుండా జరిగేదానికి తమకి ఎటువంటి సంబంధం లేదన్నట్టు మళ్లీ వాళ్ల మాటల్లో వాళ్లు మునిగిపోయారు. అంతలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడ్డట్టు 5 మనుషులు అనిరుద్ ముందుకి దూకారు. వాళ్ళ చేతుల్లో ఉన్న పదునైన కత్తులపై ఎండపడి దాని రిఫ్లెక్షన్ అనిరుద్ కళ్ళని తాకుతూ ఉంటే అతను కళ్లకు చేయి అడ్డం పెట్టుకొని ఆ వ్యక్తులను చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ5 తన తల్లిదండ్రులకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి సాగర్ సీక్రెట్ గా అరేంజ్ చేసిన మనుషులు. ఎవరు మీరంతా అని నేలపై పడి ఉన్న ఒక కత్తిని తీసి తన గుండెలకు అడ్డు పెట్టుకొని తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ అడిగాడు అనిరుద్. మా సారు మీద చెయ్యి వేస్తావా? నీకు ప్రాణం మీద ఆశ పోయిందా అని వాళ్ళలో ఒక వ్యక్తి కోపంగా అనిరుద్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. అనిరుద్ అతనికి బదులు ఇచ్చేలోపే వాళ్ళ 5 శరీరాల నుండి విచిత్రమైన ఒక ఎనర్జీ పుట్టుకు వచ్చింది. అది గాలిలో ఒక చోట కేంద్రీకృతమై ఒక పెద్ద ఐరన్ ప్లేటుగా మారింది. ఆ ఐరన్ ప్లేట్ అనిరుద్ మీదకి దూసుకుపోయింది. దాంతో అతను బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. అక్కడ ఉన్న 5 కూడా తమ శరీరాల్లోని శక్తిని ఏకం చేస్తూ ఐరన్ ప్లేట్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. గెట్ లాస్ట్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ తన మీద ఉన్న ఐరన్ ప్లేట్ ని బలంగా చేతులతో వెనక్కి నెట్టి ఒక్క ఉదుటున పైకి లేచి నుంచున్నాడు అనిరుద్. నేను మీకు ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాను, అయినా మీరు వినలేదు అంటే అది మీ కర్మ అని చెప్పి తన దగ్గర ఉన్న మరొక లేజర్ కత్తిని బయటకు తీశాడు అనిరుద్. అతను కత్తిని గాలిలో ఊపుతూ ఉంటే దాని నుండి వచ్చిన ఎనర్జీ తరంగాల రూపంలో ఆ 5 వ్యక్తుల మీదకి దూసుకుపోయింది. అది చూసిన ఒక వ్యక్తి నిట్టూరుస్తూ తన చేతిని గాలిలో తిప్పాడు. అతను గాలిలో క్రియేట్ చేసిన ప్రెషర్ అనిరుద్ లేజర్ తరంగాలను తాకగానే అక్కడ ఒక పెద్ద విస్ఫోటనం సంభవించింది. ఆ శబ్దానికి నందకిషోర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ దాడిలో అనిరుద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఉన్న చోటనే నుంచున్నప్పటికీ ఆ చుట్టుపక్కల క్రియేట్ అయిన ప్రెషర్ వల్ల అతని ముక్కు నుండి రక్తం కారడం మొదలైంది. అతని మొహం తీవ్ర తాకిడికి గురవడంతో ఇంటర్నల్ గా బ్లడ్ క్లాట్ అయ్యి మొహం నీలం రంగులోకి మారిపోయింది. అంటే వీళ్ళందరూ లివింగ్ డస్ట్ స్టేజ్ దాటి శూన్య స్థితికి చేరుకునే దశలో ఉన్నారు. నేను వీళ్ళ శక్తిని తక్కువ అంచనా వేశాను అని నోటితో బలంగా శ్వాస పీలుస్తూ తనలో తాను అనుకున్నాడు అనిరుద్. కాని అతని మొహం చూసేసరికి సునంద కాస్త భయపడింది. దాంతో ఆమె ముఖం పూర్తిగా పాలిపోయింది. అనిరుద్కి ఏమీ కాకూడదు అని తన మనసులోనే భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంది. అక్కడ విస్ఫోటనం జరిగి 3 సెకండ్లు కూడా కాకముందే బలిష్టంగా ఉన్న ఒక వ్యక్తి ఆ బ్యాక్ యార్డ్లోకి పరుగున వచ్చాడు. అక్కడ ఉన్న అందరినీ ఒక్కసారి చూసిన ఆ వ్యక్తి నేరుగా అనిరుద్ దగ్గరికి వెళ్లి అతని చెంప చెల్లుమనిపించాడు. ఆ ఒక్క దెబ్బతో అనిరుద్ గాలిలోకి ఎగురుకుంటూ వెళ్లి నేలకూలాడు. మురళీధర్, నువ్వు బానే ఉన్నావా అని తల తిప్పి బెంచ్ మీద కూర్చున్న ఇద్దరి వైపు చూస్తూ అడిగాడు ఆ వ్యక్తి. మేమిద్దరం బానే ఉన్నాం నందా, నువ్వేం టెన్షన్ పడకు అని చెరగని చిరునవ్వుతో చెప్పాడు మురళీధర్. ఐఎమ్ రియలీ సారీ బ్రదర్, ఈ కుర్రాడు ఇంతకి తెగిస్తాడని నేనస్సలు ఊహించలేదు అని డిసప్పాయింటెడ్ గా అన్నాడు నందకిషోర్. ఇంకా చిన్నవాడు కదా, ఉడుకు రక్తం, అందుకే అలా చేశాడు అని అక్కడ జరిగిందంతా తేలిగ్గా తీసి పారేస్తూ అనిరుద్ని వదిలేయమన్నట్టుగా చేత్తో సైగ చేశాడు మురళీధర్. కాని నందకిషోర్ మాత్రం ఆ విషయాన్ని అంత తేలికగా తీసుకోలేకపోతున్నాడు. దాంతో తల అడ్డంగా ఊపుతూ, ఈ రోజు జరిగిన దానికి నేను నీకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని దిగులుగా అన్నాడు. ఒకప్పుడు మురళీధర్, సునందలు తన ప్రాణాన్ని కాపాడిన విషయం అతని కళ్ల ముందు కదలాడింది. అలాంటిది ఈ రోజు తన ఇంట్లో వాళ్ళిద్దరిపై ఇంత భయంకరమైన దాడి జరిగింది అంటే అతను తనని తాను క్షమించుకోలేకపోతున్నాడు. అతని మనసులో ఉన్న పశ్చాత్తాపం కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో తన 2 కూతుర్లతో పాటు కొంతమంది గార్డ్స్ ని వెంటబెట్టుకు వచ్చింది రజని. అక్కడ అందరూ కేవలం మురళీధర్, సునందలపైన దృష్టి పెట్టారు. కాని శోభ మాత్రం దూరంగా పడి ఉన్న అనిరుద్ని చూసి పరుగులాంటి నడకతో అతని దగ్గరికి వెళ్లి అతన్ని పైకి లేపే ప్రయత్నం చేసింది. అనిరుద్ గారు, మీరు బానే ఉన్నారా
అని ఏడుపు గొంతుతో అడిగింది శోభ. నేను బానే ఉన్నాను అని అతి కష్టం మీద చెప్తూ మురళీధర్ వైపు కళ్ళు ఎర్రజేసి చూశాడు అనిరుద్. తను అనుకున్నది సాధించేశాను అని ఆనందపడే క్షణంలోనే ఊహించని విధంగా ఓటమిని చవిచూడడంతో అతను తట్టుకోలేకపోతున్నాడు. అనవసరంగా ఇద్దరు ముసలోళ్లతో మాట్లాడి టైం వేస్ట్ చేశాను. సోది చెప్పకుండా అటాక్ చేసి ఉంటే ఈ పాటికి నేనే విజయం సాధించి ఉండేవాడిని అని అనిరుద్ మనసులో అనుకుంటూ తనని తాను తిట్టుకున్నాడు. తను అక్కడికి చేరుకునేసరికి అంతా మామూలు స్థితికి వచ్చేసింది. కేవలం అనిరుద్ మాత్రమే నేలపై పడి ఉన్నాడు. దాంతో ఏమీ అర్థం కాక అసలిక్కడేం జరిగింది, ఇందాక వచ్చిన ఆ సౌండ్ ఏంటి అని కన్ఫ్యూజ్డ్గా అడిగింది రజని. వేస్ట్ ఫెలో, అనిరుద్ గాడే ఇదంతా చేశాడు అని ఆవేశంగా అరిచాడు నందకిషోర్. అతడి గొంతు విన్న శోభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అరవింద తన తల్లి వెనకాల నుంచోని నందకిషోర్ వైపు భయంగా చూస్తుంది. ఇంతకుముందు శోభ తప్పు చేసినప్పుడు కూడా నందకిషోర్ ఈ రకంగా అరిచింది లేదు. అతనికి నిదానంగా చెప్తే అర్థమవుతుంది. మీరు కొంచెం శాంతించండి నందకిషోర్ గారు అని సునంద చిన్నగా చెప్పింది. ఏం చేసినా సరే నందకిషోర్ కోపం మాత్రం చల్లారలేదు. అతను పిడికిలి బిగించి నేలపై కూర్చొని ఉన్న అనిరుద్ని జుట్టు పట్టుకొని పైకి లేపాడు. నువ్వా రోజు రక్తపు మడుగులో పడి ఉంటే నీ మీద జాలి వేసి విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళ నుండి కాపాడి తీసుకువచ్చాను. నీలాంటి వాడి మీద జాలి పడడమే తప్పు అనే గట్టి గుణపాఠాన్ని ఈరోజు నువ్వు నాకు నేర్పించావు. నా వాళ్ళ మీద దాడి చేయడానికి నీకు ఎన్ని గుండెలు? చెప్పు, నువ్వు ఎలా చద్దామనుకుంటున్నావు అని అనిరుద్ వెంట్రుకలను మెలిపెడుతూ అడిగాడు. నాన్నా, అనిరుద్ గారిని వదలండి. మీరెందుకు ఆయన మీద అరుస్తున్నారు? సాగర్ తన వాళ్ళకి చేసిన అన్యాయం గుర్తుకు వచ్చేసరికి అనిరుద్ గారు కాస్త కోపంగా బిహేవ్ చేశారు అంతే. అయినా మీ గెస్ట్లకి ఏమీ కాలేదు కదా అంటూ నందకిషోర్ చేయి పట్టుకొని అనిరుద్ని విడిపించే ప్రయత్నం చేస్తూ ఉంది శోభ. నాన్నగారి చేయి వదిలి మర్యాదగా వెనక్కిరా. ఈసారి నేను నీకు సపోర్ట్ చేయదలుచుకోలేదు అని సీరియస్గా చెప్పింది రజని. నందకిషోర్ చేతిని విడిచిపెట్టి నీళ్లు నిండిన కళ్ళతో తన తల్లి వైపు చూస్తూ, ఎందుకమ్మా ఇంట్లో అందరూ నా మీద పగపట్టారు? నేనేం తప్పు చేశాను? ఆ దిక్కులేని వాళ్ల కోసం మీరు సొంత కూతుర్ని కూడా పక్కన పెట్టేశారు అని ఏడుస్తూ అంది. ఈసారి ఆమె కంటతడి పెట్టడం చూసిన తర్వాత కూడా రజని మనసు కరగలేదు. ఆమె సీరియస్గా మొహం పెట్టి, శోభ, ఇప్పటికైనా నోటికొచ్చింది వాగడం మానేసి పెద్దలకు మర్యాద ఇవ్వడం నేర్చుకో అని చెప్పింది. వీళ్ళు పెద్దలా? నాకు వీళ్ళిద్దరూ కుక్కలతో సమానం. కాదు కాదు, వీళ్ళ బ్రతుకులు అంతకంటే హీనమైనవి అని ఉక్రోషంతో అంది శోభ. ఏమన్నావే? ధైర్యం ఉంటే మళ్ళీ చెప్పు అని అనిరుద్ని విడిచిపెట్టి శోభ వైపు కోపంగా అడుగులు వేశాడు నందకిషోర్. తన తండ్రి కోపాన్ని చూసి శోభ భయంతో తలదించుకుందే తప్ప తను అన్న మాటలకు ఆమె కొంచెం కూడా గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు. నందకిషోర్ గారు, మీరావేశపడకండి. శోభ ఒకదానికి మించి మరొకటి తప్పు చేస్తూనే ఉంది. తనని నేను డీల్ చేస్తాను. తనకి సరైన శిక్ష నేను ఇవ్వగలను అని కంగారుగా చెప్పింది రజని. ఆ క్షణంలో నందకిషోర్ శోభని చంపేస్తాడేమో అని రజని భయపడుతూ ఉంది. అందుకే తన కూతుర్ని కాపాడుకోవడానికి అలా చెప్పింది. ఎన్ని రోజులు నీ మాటలు వినే అది ఎన్ని దారుణాలు చేసినా నేను దాన్ని క్షమిస్తూ వచ్చాను. ఇంక ఉపేక్షించేది లేదు. దానికి నేను ఇచ్చిన సంస్కారమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. నేను మన ఫ్యామిలీ లాని అమలు చేయబోతున్నాను. నన్ను మీరు ఎవరూ ఆపడానికి వీల్లేదు అని రజనీ వైపు సూటిగా చూస్తూ అన్నాడు నందకిషోర్. మీరు నా మీద ఫ్యామిలీలా అమలు చేయడమేంటి? బయట నుంచి వచ్చిన ఆ ఇద్దరి వల్లే అనిరుద్ గాయపడ్డారు. వాళ్ళని శిక్షించండి అని ధైర్యంగా తన తండ్రిని ఎదిరించింది శోభ. ఎవరే బయట వాళ్ళు? వాళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు నువ్వు ఈ భూమి మీదకి వచ్చేదానివి కూడా కాదు. ఒకప్పుడు నీ తండ్రి ప్రాణాలు కాపాడింది వాళ్ళిద్దరే అని నందకిషోర్ ఆవేశంగా చెప్తూ శోభ చేయి పట్టుకొని పెద్దలని ఎలా గౌరవించాలో ఈరోజు నేను నీకు నేర్పిస్తాను, పద అని అన్నాడు. నందకిషోర్ గారు, నా మాట వినండి అని రజని ఏదో చెప్పబోతూ ఉండగా నందకిషోర్ ఆమె వైపు సీరియస్ లుక్కిచ్చి తన బలాన్ని అంతా ఉపయోగించి శోభ చెంపపై ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకి శోభ గింగిరాలు తిరుగుతూ నేలను తాకింది. ఆమె గట్టిగా దగ్గగానే నోట్లో నుండి రక్తంతో పాటు 2 తెల్లని పళ్ళు కూడా బయటకు వచ్చాయి. ఆమె సగం మొహం పూర్తిగా వాచిపోయింది. మీరు మొదటిసారి నాపై చేయి చేసుకున్నారు అంటూ ఏడవడం మొదలుపెట్టింది శోభ.
ఆమె ఒక కన్ను తెరవలేకపోయినప్పటికీ కంట్లో నుండి నీరు మాత్రం వరదలా పొంగుకు వస్తుంది. నిన్ను గారం చేసి చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ నేను నా తప్పులన్నీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. నీకు బాగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పి నందకిషోర్ అక్కడే నుంచున్న ఒక గార్డు వైపు చూసి, మన ఫేమస్ కొరడా తీసుకురా అని ఆర్డర్ వేశాడు. ఆ మాటలు వినగానే నందకిషోర్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అక్కడ ఉన్న గార్డ్స్కి కూడా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. కిషోర్ ఫ్యామిలీలో ఎవరైనా తప్పు చేశారంటే ఫ్యామిలీ లా ప్రకారం వాళ్ళకి 300 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తారు. కాకపోతే వాళ్ళు ఒక స్పెషల్ కొరడాని ఉపయోగిస్తారు. ఆ కొరడాని తయారు చేయడానికి 10 జంతువుల చర్మాన్ని ఉపయోగిస్తారు. అంతేకాకుండా సంవత్సరం పాటు దాన్ని ఉప్పు నీటిలో నానబెడతారు. ఎంత బలిష్టమైన వ్యక్తి అయినా సరే ఆ కొరడా దెబ్బ తగలగానే విలవిలలాడిపోతాడు. అతని చర్మం రెండుగా చీలిపోతుంది. ఇక కష్టమంటే తెలియకుండా పూలబాటలో నడుస్తూ పెరిగిన శోభ 300 కొరడా దెబ్బలు తినేసరికి ఖచ్చితంగా ప్రాణాలు వదిలేస్తుంది. తన కూతురి ఫ్యూచర్ ఊహించుకున్న రజని గట్టిగా ఏడుస్తూ నందకిషోర్ కాళ్ళు పట్టుకొని, నా కూతుర్ని చంపకు ప్లీజ్, తనని మనం గారంగా పెంచుకున్నాము అని ప్రాధేయపడడం మొదలుపెట్టింది. అయితే ఏంటి, మన ఫ్యామిలీ లాలో ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేదు. క్షమించరాని తప్పు చేసినవాడు ఎవడైనా సరే ఈ శిక్షను అనుభవించి తీరాల్సిందే అని చెప్పాడు నందకిషోర్. అతని బీపీ రైజ్ అయిపోతూ ఉండడంతో చేతిలోని నరాలు ఉబ్బి స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రతిసారి నేను అనిరుద్ గారికి సపోర్ట్ చేసి పెద్ద తప్పే చేస్తున్నాను. ఏం చేశాడో కూడా తెలియకుండా ఎందుకు సపోర్ట్ చేశాను అని ఆలోచించడం మొదలుపెట్టింది శోభ. కాని అప్పటికే సమయం మించిపోయింది. ఏం చెప్పినా సరే నందకిషోర్ మాత్రం మాట వినే పరిస్థితిలో లేడు. శిక్ష అనుభవించడానికి సిద్ధమవుతూ గట్టిగా కళ్ళు మూసుకున్న శోభకి అడ్డుగా నుంచుంది అరవింద. నాన్నా, నా చెల్లి మీద మీరు చేయి చేసుకోవడానికి వీల్లేదు. తను అనరాని మాటలు అంది. మనం వినరాని మాటలు విన్నాము. నేను దానికి ఒప్పుకుంటాను. కాని దానికి ఇంత పెద్ద శిక్ష తగినది కాదు అని తన తండ్రి కళ్ళలోకి సూటిగా చూస్తూ ధైర్యంగా చెప్పింది అరవింద. అంతలో ఎవరూ ఊహించని విధంగా తన దెబ్బలను కూడా లెక్క చేయకుండా అనిరుద్ కూడా శోభకి అడ్డుగా నిలబడి, అంకుల్, అసలు ఇదంతా మొదలైంది నా వల్ల. ఇందులో మీరు ఎవరినైనా శిక్షించాలి అనుకుంటే ఆ శిక్షకి నేను మాత్రమే అర్హుణ్ణి అని గంభీరంగా చెప్పాడు. అనిరుద్ ప్రతీకార దాహంతో అనాలోచితంగా డెసిషన్ తీసుకుంటూ ఉన్నాడు. కాని స్వతహాగా మంచి మనసు గల వ్యక్తి. చనిపోయిన తన తండ్రి చేసిన తప్పులకి బ్రతికి ఉండి అతను శిక్ష అనుభవిస్తున్నాడు. నాకింక బ్రతకాలని లేదు, నన్ను చంపేయండి అని తన ముందు ఉన్న ఇద్దరినీ లెక్క చేయకుండా నందకిషోర్ వైపు చూస్తూ అంది శోభ. శోభ ఎందుకని అకస్మాత్తుగా తన ప్రాణాలు తీయమని అడుగుతుంది? నందకిషోర్ అనిరుద్కి ఎలాంటి శిక్ష విధించనున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.